చూస్తున్నాం కదా! ఏదైతే ఇక్కడ బస్సు డ్రైవ్ చేస్తారో ఆయన చెప్పే నిజాలు ఒకసారి విందాము. ఎలాంటి పరిస్థితిలో ఎగ్జిట్ డోర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది యూజ్ చేస్తారు? ఎలాంటి పరిస్థితిలో ఆ హ్యాండ్ బ్రేక్స్ గాని, లేదంటే బండికి సంబంధించి ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటారో ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఏదన్నా ఇదా? ఎమర్జెన్సీ డోర్ సార్ ఇది. హ్మ్. ఇక్కడ సీట్లు లేవు. ఇది చూపి ఒకసారి. ఇది ఎమర్జెన్సీ డోర్. హ్మ్. ఇలా ఓపెన్ ఉండాలి. ఇక్కడ కూడా సీట్ పెడితే ఓపెన్ కాదు అది. అంటే ఇది ఎప్పుడు తీశారు సీట్? యాక్చువల్‌గా ఇక్కడ సీట్ ఉండాలే. లేవు, సీట్ లేవు. ఇక్కడ ఏంటిది? డోర్ ఉంది కదా. ఇక్కడ ఇది పెట్టున్నారేంటి? అది ఊరికే షోకి పెట్టాలి. ఎమర్జెన్సీ డోర్ అనేది ఇలా ఉంటది. సో చూసారు కదా! ఇది ఖాళీ ప్లేస్ ఉంటది ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కి. ఇది ఇలానే ఓపెన్ చేయాలా? లాగండి, ఇది లాగండి. ఓపెన్ అవుతుందా? లేదు. లోపల తాళం వేసాను. ఇదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏదైతే బస్సులో ఇష్యూ జరిగిందో వెంటనే ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేదంటే వెంటనే లాక్ చేయడం కానీ, ఇట్లా పొగలు రావడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే ఇక్కడున్న ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ని వెంటనే యూజ్ చేస్తారు. సో, ఇది కంట్రోల్ కూడా డ్రైవర్ దగ్గరే ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటది చూడండి. సీ ఓపెన్ అవ్వలేదు అది. ఒక్కసారి ఇది బయట నుంచి ఓపెన్ చేయరా? చూడండి ఇట్లా లాకింగ్ సిస్టమ్ ఉంటది. రైట్. ఇదండి ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో చూసారు కదా! ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఏదన్నా అగ్ని ప్రమాదం కానీ, లేదంటే వెంటనే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఓపెన్ చేస్తారు. వెంటనే ఇక్కడ నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయొచ్చు. అంటే ఇది మొత్తం ఏసీ బస్ కాబట్టి బయట గాలి లోపలికెళ్ళదు. లోపల గాలి బయటికి రాదు. ఇది మొత్తం ఏసీతో కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి కాబట్టి ప్యాసింజర్‌కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇట్లా మొత్తం కవర్ చేసే పరిస్థితి అయితే ఉంటది ఏసీ బసెస్‌కి. ముఖ్యంగా వోల్వో బసెస్‌కి గానీ, ఏదైతే నిన్న జరిగిందో కావేరీ ట్రావెల్స్ బసెస్‌కి కానీ ఇలానే ఉంటది సేమ్. సో, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా కావేరీ ట్రావెల్స్ లేదు. అందులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేదు. ఏదైతే ఈ గ్లాసెస్ ఉన్నాయో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉందో, ఈ డోర్ మీద ఒక గ్లాస్ ఉంటది. సో, ఈ గ్లాస్‌ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు ఎవరైతే ప్యాసింజర్స్. అది కూడా హ్యామర్ తీసుకొని ఒక ముగ్గురు, నలుగురు బ్రేక్ చేసి ఆ తర్వాత బయటపడే సిచ్యువేషన్ అయితే నిన్న మనం చూసాము. సో, ప్రతి బస్సులో అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ డోర్. సో, ఇది చూసుకుంటే ఇదే కాకుండా ఇంకేదైనా ఉందా ఎమర్జెన్సీ ఎగ్జిట్? ఇదొకటేనా అన్న? హ్యామరా? ఎక్కడ హ్యామర్ అది? రండి. రైట్ చూడండి అక్కడ. ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది కదా అక్కడ. సో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేసి రాసున్నారు. ఏదన్నా ఇష్యూ సంభవించినప్పుడు వెంటనే అక్కడ ఆ రెడ్ కలర్ కనిపిస్తోంది చూసారా? ఆ రెడ్ కలర్ హ్యామర్. అది రెడ్ కలర్ హ్యామర్‌తో వెంటనే బ్రేక్ చేస్తే పగిలిపోతాయి. సో, ఇటుపక్క చూడండి. ఇది హ్యామరా? దీంతో కొడితే బ్రేక్ అవుతుంది. ఓకే. ఇది ఐరన్‌తో కూడా కూడినటువంటి ఇదిలాగుంది. సో, ఇష్యూ ఏదన్నా వెంటనే సంభవించినప్పుడు ఇంకా వస్తుందా? ఓకే. ఇంత పెద్దగా ఉంది. అది కొడితే మొత్తం పగిలిపోద్ది. దానికి గ్యాస్ టచ్ ఉంటది. దీనికా? దీనికి గ్యాస్ ఉంటదా? గ్లాస్‌కి గ్యాస్ ఉంటదా? గ్యాస్ కాదు. హ్మ్. దానికి కొంచెం ఓకే. మొత్తం పగిలిపోద్దన్నమాట. చూడండి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే ఇది హ్యామర్ ఉంటది. హ్యామర్ దీనికి సంబంధించి దీనికి వెడల్పు, దీని వాల్యూమ్‌కి సంబంధించి కూడా ఈ హ్యామర్ రెడీ చేయడం జరుగుతుంది. ఈ హ్యామర్‌తో వెంటనే ఇలా బ్రేక్ చేస్తే వెంటనే గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఒకటే హోల్ పడదు. గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, ఇక్కడే కాదు ప్రతి ఒక్క సీటుకి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేది లాస్ట్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్క సీట్స్‌కి కూడా. అలానే సీసీ కెమెరాస్ గానీ ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఈ బస్సులో అయితే. అయితే చూసుకుంటే ఇక్కడ ఏసీ బస్ కాబట్టి ఇంకా బయటపడే అవకాశం ఇదొక్కటే. ఇంకా ఏది ఉండదు. ఎందుకంటే మామూలుగా బస్సెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ రావాలన్నా, లేదా హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఎళ్ళాలన్నా సో, ఒకటే హైదరాబాద్‌లో బస్సు ఎక్కితే బెంగుళూరులో నిలిపే పరిస్థితి అయితే ఉంటది.
ఆఫ్టర్ లంచ్‌కి ఏదన్నా లేదా డిన్నర్‌కి ఏదన్నా నిలిపే అవకాశం అయితే ఉంటది. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ బ్రేక్ ఉంటది. సో, ఆ బ్రేక్‌లో తినేసి బస్ ఎక్కేయాలి అంతే. మళ్ళీ ఇంకెక్కడ ఆపే పరిస్థితి అయితే ఉండదు. ఏసీ బస్ కాబట్టి ఇంకెక్కడ ఆపరు కూడా. సో, ప్యాసింజర్‌కి అన్‌కంఫర్టబుల్ ఉంటది. సో, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందనేసి కూడా ఎక్కడ ఆపరు. సో, అందుకే ఏదన్నా ఎమర్జెన్సీ ఏదైనా వెంటనే సంభవించినప్పుడు, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే ఆ హ్యామర్‌తో కొడితే వెంటనే గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. అక్కడి నుంచి బయటపడొచ్చు. ఇందాక మనం చూసాం కదా! ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా మనం చూసాం కదా! ఆ డోర్ ద్వారా కూడా చాలామంది సేవ్ అవ్వచ్చు. చాలా బసెస్‌లో ఏం చేస్తున్నారంటే, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా 2 బెడ్‌లేస్తున్నారు. 2 బెడ్‌లేస్తున్నారు. అది ఏమైనా కాకుండా చూడండి. ఇక్కడ కూడా ఒకసారి రండి. వెంటిలేటర్ కూడా ముందు వెనకాల ఉంది. ఇది ఒకసారి తీసే ప్రయత్నం అయితే చేస్తారా? ఏం లేదు సార్, ఇట్లా పైకి లాగితే వెళ్ళిపోతుంది. చూడండి. 1 సెకండ్. ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిటే కాకుండా ఇది కూడా బస్సుకి పైనకి సంబంధించి ఒక డోర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఒకటుంది. మొత్తం ఓపెన్ అయిపోతుంది చూడండి. మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఖాళీ స్థలము. ఇక్కడంతా ఖాళీ స్థలం మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇక్కడి నుంచి కూడా బయటికి పడే అవకాశం అయితే ఉంటది. ఏదైతే ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏదైతే ఉంటదో, ఆ సిట్యుయేషన్స్‌లో బయటపడే అవకాశం ఇట్లాంటి ద్వారా ఉంటది. సో, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేది చాలామంది మెయింటైన్ చేయరు. చూస్తున్నాం గదా! ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కి సంబంధించి అయితే డోర్ ఇది. సో, ఇది ఓపెన్ ఉంటది. అప్ ఉంటది. సో, దీనికి డ్రైవర్ గానీ, క్లీనర్ గానీ ఎవరు అవసరం లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం ఏదన్నా సంభవిస్తే వెంటనే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు స్పందించని పక్షంలో వెంటనే మనం కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉంటది చూడండి. ఇది డోర్ సింపుల్‌గుంది డోర్ గూడా. సో, వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు మనము. సో, కావేరీ ట్రావెల్స్‌లో అసలు ఉందో లేదో కూడా నాకు తెలీదు. సో, అది పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది ఉంటే సో, వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ డోర్ ఓపెన్ చేసుంటే చాలామంది బతికేటోళ్ళు. చాలామంది బయటపడి ప్రాణాలు కాపాడుకునేవాళ్ళు. సో, చూస్తున్నాము 24 మందికి పైగా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. 11 మందికి గాయాలు. ఇంత భారీ ప్రమాదము బస్సులో ఇదే మొదటిదయ్యుండొచ్చు. సో, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సేవ్ అయ్యేవాళ్ళు వాళ్ళు. గ్లాస్ బ్రేక్ చేసినా ఇవన్నీ ఏం అవ్వవు. ఎందుకంటే అక్కడ చాలా గట్టిగుంటాయి. గ్లాసెస్ అనేవి చాలా గట్టిగుంటాయి. ఎందుకంటే ఇది ఏసీ బస్ కాబట్టి గాలి బయట పోకూడదు కాబట్టి సో, చాలా దృఢంగా ఉంటాయి గ్లాసెస్. అదే విధంగా మనం ఏదైతే నిన్న విజువల్స్‌లో చూసామో సో, ఆ ఏసీ బస్సుకి సంబంధించి సో, అది పూర్తిగా ఆహ్, కప్పుకునేసింది. సో, పొగకి కప్పుకునేసింది మొత్తము. సో, లోపల ఏది కనిపియని పరిస్థితి. వాళ్ళు అప్పటికి ప్యాసింజర్స్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళది. సో, అలాంటి సమయంలో వాళ్ళకి కూడా ఏమీ తోచదు కూడా. ఏం చేయాలో అవి కూడా తోచదు వాళ్ళకి. సో, అలాంటి సమయంలోనే ఇలాంటివి యూజ్ అవుతాయి. సో, నెక్స్ట్ ఎవరన్నా బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఈ సేఫ్టీ మెజర్స్ అనేది ప్రతి బస్సులో ఉందా లేదా చెక్ చేయండి. సో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా చెక్ చేయండి. అక్కడ చాలామంది సీట్లు కన్వే చేస్తున్నారు అక్కడ. 2 సీట్లు ఎక్కువొస్తాయి. 2 సీట్లు ప్యాసింజర్‌లొస్తారు. డబ్బులెక్కువొస్తాయి అనేసి 2 సీట్లు అక్కడ కేటాయిస్తా ఉన్నారు. అది చాలా ప్రమాదం అది. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఇలాంటివి ఖచ్చితంగా మెయింటైన్ చెయ్యాలి. ఇలాంటివి చేస్తేనే నెక్స్ట్ ఇష్యూస్ రాకుండా మనం ఫేస్ చేయగలుగుతాము. జరిగిపోయిన తర్వాత ఏమి ఆలోచించినా వెనక్కి రాదు. జరగక ముందే ప్రికాషన్స్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాము. చాలా ప్రాణాలు కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు యాక్సిడెంట్‌లంటే అంత ఈజీ అయిపోతా ఉంది. సో, గుద్దేస్తే కేస్ అయిపోతుంది. ఇట్లాంటివి అయిపోతా ఉంది. అంతే తప్ప ప్రాణాలు కాపాడుకునే ఆలోచనలు చాలా సో, ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ అయితే మెయింటైన్ చెయ్యండి. ఎవరైతే బస్సు ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ తీసుకొనే బస్ ఎక్కండి ఖచ్చితంగా. చిన్న పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఇంక వాళ్ళకి ఏం చేయాలో సిచ్యువేషన్ తెలీదు. కింద లోయర్ బెడ్స్ మెయింటైన్ చేసేవాళ్ళుంటారు ఫ్యామిలీ వాళ్ళు. సో, అలాంటి వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. సో, వాళ్ళేం చేస్తారంటే వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది యూజ్ చేస్తారు వెంటనే. కింద ఇందాక మనం చూసాం కదా! ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు. వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది యూజ్ చేస్తారు. డ్రైవర్ చాలా తప్పు చేశారు ఆ రోజు. నిన్న కావేరీ ట్రావెల్స్‌కి సంబంధించిన డ్రైవరు పిలుపిచ్చుంటే లేదా గట్టిగా ఒక అరుపిచ్చుంటే సేవ్ అవ్వండి, బయటపడండి అనేసి గట్టిగా ఒక అరుపిచ్చుంటే వెంటనే స్పందించి ప్రయాణికులు గాఢ నిద్ర కాబట్టి సో, ఇంకా లేలేని పరిస్థితి కూడా ఉంటది. 1 నుంచి 2 వరకి 1, 2, 3 ఈ టైం అంతా మంచి నిద్ర టైము. సో, ఈ టైమ్స్ అంతా మనం నిద్ర లేలేని పరిస్థితి అయితే ఉంటది. చూసాం కదా! ఇది స్ట్రాంగ్ ఉంది. దీనికి స్టెప్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కి. చూడండి. క్లియర్‌గా మనకి కనిపిస్తా ఉంది కదా! ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది. ఇక్కడ చూడండి.
ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఆ ప్రతి గ్లాసెస్ మీద కూడా ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేసి ఉంటుంది క్లియర్గా. ఇదో ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 7 టోటల్ ఏ గ్లాస్ అయినా ఎమర్జెన్సీ ఏదైనా వెంటనే సంభవించినప్పుడు ఏ గ్లాస్ అయినా బ్రేక్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా బ్రేక్ చేసి దీన్ని లాక్తే కూడా ఏంటండి ఇది లాక్కో ఎమర్జెన్సీ ఎగ్జిట్. దీన్ని పగలు కొడితే బయట నుంచి ఇక్కడ నుంచి కూడా డోర్ ఓపెన్ చేయొచ్చు. ఓకే ఈ గ్లాస్ పగల కొట్టాలా? ఈ గ్లాస్ కొంచెం ఏదైనా ఒక చిన్న రాయితో పగలు కొడితే వస్తుంది అది. చూసారు కదా ఇక్కడ ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ పగలగొట్టిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి యూజ్ అవుతుంది. వెంటనే ఈ లాక్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇట్లా లాగినామంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. వెంటనే లోపలికి వెళ్ళడం కానీ లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడం కానీ వెంటనే చెయ్యొచ్చు. ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో దానికి ముందుగా స్పందించి ఇలాంటివి ఉంటే వెంటనే ప్రాణాలు కాపాడుకోవచ్చు. మనం చూసాం నిన్న నెల్లూరుకి సంబంధించి కూడా ఒక కుటుంబం చిన్న పిల్లలతో సహా 4 అగ్నికి దాహుతైపోయారు. అసలు బూడిది కూడా మిగలలేదు, స్కెలిటన్లు మిగిలినాయి. అలాంటి పరిస్థితి నిన్న. సో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది వెంటనే స్పందించుంటే నిన్న ఆ పిల్లలు సేవ్ అయ్యే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ సేవ్ అయ్యేది. ఖచ్చితంగా ఇట్లాంటి రూల్ ఖచ్చితంగా పాటించాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బస్సుకి. ఎందుకంటే మొత్తం కవరేజ్ ఉంటుంది కాబట్టి బస్సు చుట్టూ. సో వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. కింద లోయర్ బెడ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు అప్పర్ బెడ్స్ ఉంటాయి, వాళ్ళు ఎగిరి దూకగలుగుతారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు బ్రేక్ చేస్తారు, ఇట్లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళకి సేఫ్ ఉంటుంది. కొంచెం కింద బెడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చాలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ అనేది యూజ్ చేయాలి తప్పకుండా. ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే మీరు బయట దిగేసేయాలి, బస్సు ఆపడమో లేదంటే ఏదో ఒకటి చేసి దిగేసేయాలి వెంటనే. సో ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్సులో పాటించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఆల్రెడీ రంగంలోకి దిగారు వాళ్ళ టీం. గవర్నమెంట్కి సంబంధించిన టీం కూడా ఇప్పుడు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. బస్సుల్లో ప్రతి ఒక్కటి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ ప్రికాషన్స్ కానీ ఏదైతే అగ్నికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ కానీ ఇట్లాంటివన్నీ పాటిస్తున్నారా లేదా. సేఫ్టీ మెజర్స్ లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. నిన్న కావేరీ ట్రావెల్స్ మనం చూసాము, దానికి 16 చలాన్లు ఉన్నాయి. 26,000 పైగా కట్టాలి ఇంకా చలాన్లు. అది కట్టలేదు. రూల్స్ బ్రేక్ చేసి మరి బస్ డ్రైవ్ చేస్తున్నారు. మామూలుగా 60 కానీ 80 కానీ ఇట్లా స్పీడ్ లాక్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. కానీ హైవేల్లో ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నారో మనకి అర్థం కావట్లేదు. సో వెంటనే మీకు స్పీడ్ అనిపించినప్పుడు వెంటనే ఇన్ఫార్మ్ చేయడం కానీ లేదంటే అక్కడ ఉన్న డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎవరికి ఇంటిమేట్ చేయడం కానీ ఇట్లాంటి వెంటనే చెయ్యాలి. ఎందుకంటే చిన్నపిల్లలు మనతో వస్తూ ఉంటారు, జర్నీలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సురక్షితంగా వెళ్తేనే మనం చాలా సేఫ్గా వెళ్ళగలుగుతాం, ఇంటికి గమ్యానికి చేరుకోగలుగుతాము. లేని పక్షంలో మనం కూడా పైకి వెళ్తాము.